సుడిగాలి సుధీర్ గా వస్తే లేడీస్ కి భద్రత ఉండదు. అదే సుధీర్ లేడీగా వస్తే అతనికి భద్రత ఉంటుందో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అరే భూకంపం, అరే కాకరపువ్వొత్తు, అరే పుట్టుక్ పుట్టుక్. ఏంట్రా మన అమ్మ నాన్నకి ఇలాంటి పేర్లు పెట్టారు? నీ పేరు భూకంపం, నా పేరు కాకరపోతు, నీ పేరు పుట్టుక్ అని. పుట్టుక్ అని పుట్టుకేంట్రా మరి? నీకు భూకంపాన్ని పేరు ఎందుకు పెట్టారా? మా తాత చచ్చిపోయాడని చెప్పి మా తాత గుర్తుగా నా నాన్న నాకు ఆ పేరు పెట్టాడు రా. మీ తాత ఎలా పోయాడు? మా తాత భూకంపంలో చచ్చిపోయాడు రా. అదే మీ తాత పేరు పెట్టచ్చు కదరా? మా తాతకు పేరు పెట్టలేదురా. ఏరా? వాళ్ళ నాన్న చదువుకోలేదురా. నాకు అంతేరా. నేను దీపాల్లో పుట్టానట, మా నాన్న కాకరపోతు కాల్చున్నాడు పుట్టానట, అందుకని కాకరపోతుని పెట్టేసేవాడ్రా. కాకరపువ్వు వెలిగిస్తాడని కాకరపోతు కాలుతుందట, ఆ టైం నేను పుట్టాను చెప్పి తారాజు వెలిగిస్తే పెట్టేవాడరా. ఎరా పుట్టుక్, నీకెందుకు పేరు పెట్టారా మరి? నేను చెప్తాను. ఇది పుట్టగానే బతకడం కష్టం అన్నారు డాక్టర్. ఏ సమయంలో పుట్టుకొని పోతానడట. ఇదో టైటిల్ పొందని చెప్పి వాళ్ళ నాన్న డాక్టర్ కలిపి ఇడికి పుట్టుకొని పేరు పెట్టారా. వాళ్ళిద్దరు పేరుగా నీ పుట్టుకు ఉండిపోయింది. ఇంకా నీ పేరు అడిగినప్పుడు నువ్వు చెప్పావు, నన్ను అడిగితే నేను చెప్పాను రా. ఆడిని అడిగితే నువ్వెందుకు చెప్పావురా? నా పేరు నేను చెప్పుకున్నాను, నీ పేరు చెప్పుకుని అడిగి చెప్పలేనా? నువ్వు చెప్పరా పోనా సరే. అయితే ఆ రోజు అంత డైలాగ్ వాడు చెప్పలేడు. కరెక్ట్ రా. అర్థమైందో ఎందుకు చెప్పాను నేను? అర్థమైందిరా. నీకు జాబ్ వచ్చిందంట కదరా? అవునురా, నాకు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ వచ్చిందిరా. ఏం చేస్తారు అక్కడ నువ్వు? ఆకాశవాణి వార్తలు చదువుతుందంటారు కదా, ఆకాశవాణి నేను తీసుకురావాలరా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఆకాశవాణి నేను తీసుకురావాలరా. నీకు జాబ్ వచ్చిందట కదా? చైనా న్యూస్ లో న్యూస్ రీడర్ గా వచ్చిందిరా. నీకు చైనా రాదు కదరా? అరే నాకు వచ్చురా. ఏది చెప్పు సరే. मर बुश बकरा बुश 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 मकबा का बुर बुश बुश बा बुर बुश बात इन बुर बक बुश बर बड़ा बर बुश बुर बुश बर बर बुश बुर 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 बस बुश बुर बुर बुश बुश. ఎంత బాగా చెప్పావురా. అరే నాకు కూడా చూడండి ఆగరా, నీ డైలాగ్ రాలేదు ఒక చాకు. అర్థమైందేంట్రా? అర్థమైందిరా. అరే నీకు జాబ్ వచ్చిందిరా? నాకు కూడా జాబ్ వచ్చేది. ఎక్కడొచ్చిందిరా? వార్తలు చదివే జాబు. నువ్వు చదవలేవు కదరా? అందుకే మూగ వార్తలు ఇచ్చారు. అమ్మా కొంచెం పైన మేడ మీద బట్టలు తెయ్యి. అమ్మాయి వాయిస్. తన వయ్యరాలు చూస్తుంటే నా కింద పెద్ద లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి? నాలో కాకరపో తెలుగుతున్నట్లుంది. ఆ అమ్మాయి డాన్స్ చూస్తుంటే నా రెండు పెదాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి ఏంటి? నా గుండెల్లో భూకంపం వస్తుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే నా సచ్చిపడాన్ని అలా నేను లేచి నాట్యం ఆడుతున్నా ఏంటి? నేను నిజంగానే పుట్టుకున్నా పోతానా ఏంటి? కాకరపోతు. భూకంపం. అరే ఏమన్నా తాగుతారా? నువ్వు ఇస్తానంటే తాగుతావు. అరే లోపలికి వెళ్ళండి, తీసుకొస్తా. ఏమండి? ఎవరు? నమస్తే అండి. నమస్కారం. నేను పక్కింట్లో ఉంటాను. ఉండండి, నాకేం చెప్తున్నారు? యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి టీ తాగుదాం అనుకున్నాము. టీ పొడి అయిపోయింది, కొంచెం కాఫీ పొడి ఉంటే ఇస్తారా? అదేంటి టీ తాగుతాను కాఫీ పొడి అడుగుతున్నారు? పొడి అంటే ఏదైనా పొడే కదండి. బాగా చెప్పారు, ఒక్క నిమిషం. ఇదేంటి కారపొడి ఇచ్చారు? ఏ పొడన్నా పొడి అన్నారుగా, దీంతో పెట్టుకోండి కాఫీ. మీ పేరు చెప్పలేదు. నా పేరు ముత్యం. భలే ఉంది. ఎవరు పెట్టారు పేరు? మా నాన్నగారు. ఎలా పెట్టారు అసలు? నేను పుట్టినప్పుడు ఆయన అలాగా చెరువు గట్టు మీద నడుస్తున్నారంట, అక్కడ ముత్యం దొరికింది, అందుకే నా పేరు ముత్యం అని పెట్టారు. మరి ముత్యం దొరకకపోతే ఏమని పెడతారు? ముత్యం దొరకలేదని పెట్టేవారు. మీ పేరేంటి? నా పేరు భూకంపం. మొహం చూస్తే అర్థమవుతుంది. ఎక్కడికి వస్తున్నారా? టీ పొడి కోసం పక్కకెళ్ళి వస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? టీ పెట్టాలంటే పాలు కావాలి కదా, పాలు తేయడానికి వెళ్తున్నా. ఎవరండి ఇంట్లో? ఇంట్లో ఎవరు లేరండి. మీరున్నారు? అది ఎవరు లేరని చెప్పడానికి నన్ను ఉంచారు. ఓహో. కొన్ని పాలు కావాలండి. అదేంటండి పాలు అడిగితే నీళ్ళు ఇచ్చారు? రాత్రి మా గేదె నీళ్ళు ఎక్కువ తాగింది, పొద్దున పిండితే నీళ్లే వచ్చాయి. ఎవరండి ఇంట్లో? ఏంటండి ఇన్నిసార్లు వస్తున్నారు? ఎవరు వచ్చారండి? ఇప్పుడే మీ ఫ్రెండ్స్ వచ్చారు. మీకేం కావాలి? వాళ్ళు కాఫీ పొడి అడిగారు, పాలు అడిగారు. కాఫీ పాలు రెండు అడిగారా? నేనేం అడగాలి? చక్కెర. గ్యాస్ అయిపోయింది, కొంచెం గ్యాస్ ఇస్తారా?
ఒక్క నిమిషం. గ్యాస్ అలాగ ఇచ్చారండి ఇందులో. మరి ఎలా ఇస్తారండి? కళ్ళు తీసుకొచ్చి అడిగారు. మీ ఫేస్ చూడొచ్చండి. చూడొచ్చు, ఇదిగోండి. ఒరే భూకంపం, ఒరే పుట్టుక్, ఈరోజు పనులు లేవా బయటకు వెళ్ళడానికి? నీకేం లేవు పనులు? నాకు పనులు ఉన్నారా? సరే నేను బయలుదేరుతాను. ఓకేనా? సరే బాయ్ రా. బాయ్ రా. నాకు వచ్చిన చోటివ్వా, నాకు వచ్చిన చోటివ్వా. ఏం చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నారా? ఒడియాలు పెడదామని చెప్పి ఉండిపోయాను రా. నువ్వెందుకు ఉండిపోయారా? ఒడియాలు ఆడుతున్నాయో లేదో చూద్దామని ఉండిపోయా. నువ్వెందుకు? తీయడానికి కూడా ఉన్నావు కదా, నువ్వు ఉండిపోయాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి 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 చెప్పండి. నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంట్రా ఇదే ఫ్రెండ్షిప్? ఒక అమ్మాయి పిల్లగానే ఇద్దరు. నేను చేస్తానండి. మాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం అండి. సారీ, మీ ఏ సాయం చేయలేరు, మీరు మీ పని చూసుకోండి. అయ్యో, సాయం చేయడానికి ఎవరు లేరే. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. నేను చేస్తాను హెల్ప్. నేను చేస్తాను. ఏం లేదు, ఇవాళ మా పన్నవాడు రాలేదు. కొంచెం ఇల్లు క్లీన్ చేయాలి. నేను చేస్తాను. ఏమండి? అయ్యో పుట్టుక్ గారు, మీరు వచ్చారేంటి? మీకేదో సాయం కావాలన్నారు. అంటే కొంచెం కాళ్ళు నొప్పిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామని. అయ్యో, దానికి డాక్టర్ ఎందుకండి? నేను నొక్కెత్తగా. అయ్యో, నొక్కుతారా? బాగుందండి. వచ్చాడు. అయ్యో కాకరపువ్వొత్తు గారు, మీరు వచ్చారేంటి? సాయం అడిగారు కదా, ఏంటి ఇంతకీ సాయం అని? అంటే నాకు కొంచెం బాత్రూమ్స్ కడగాలి. బాత్రూమ్ కడగాల? తుడిచేస్తారండి చేత్తో అవసరం అయితే. ఓకే. ఎందుకు వీళ్ళిద్దరు ఎవరండి? ఈ మా పనోళ్ళండి. ఒక్కసారి అనుకోకపోతే ఒక్కసారి అండి మీ మొహం ప్లీజ్ అండి, అలా చూపించుకోండి. నేను పరాయి మొగాన్ని ఇప్పుడు దాకా దగ్గర నుంచి చూడలేదు. ఈవిడ అడిగితే చెప్పదు కానీ వీళ్ళ పొలం అడుగుదాం. మీ అమ్మగారి మొహం ఎలా ఉంటది? మా అమ్మగారి ముఖం అచ్చు అమ్మగారి మొహంలాగే ఉంటుంది. కాకరపువ్వొత్తు గారు, మీరు పనులు చేస్తా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎవరితో ఉంటారు? మా ఎదలు ఉన్నారండి, వాళ్ళతో ఉండవలసి వస్తుందండి. ఎద్దనోడికి మంచోళ్ళే కదండి వాళ్ళు. వాళ్ళేం మంచోళ్ళండి బాబు, ఒకరు సీరియట్ ఒకరు తెలుసండి, అందుకని ఫ్రెండ్షిప్ చేయవలసి వస్తుంది. మీరు మొహం చూసి మొత్తం దాచేసుకో, మీ అమ్మగారు దాచేసుకొని. నన్ను మోసం చేసి ఎద్దు వస్తారు కదా, పోండ్రా. అబ్బా, నువ్వెందుకు వచ్చారా? మీ నిజ స్వరూపం తెలుసుకుందని వచ్చాను రా. నాకు కూడా పంపించారు నన్ను. ఆయన వాకు కూడా పంపించారు. మీరు అంతా ట్రై చేయండి. ఆ ముత్యం నాదిరా. అరే నేను చెప్తున్నాను, ముత్యం నాదిరా. మీరందరూ అలాగే అనుకోండి, ఆ ముత్యం మాత్రం నాది. డైరెక్ట్ ముత్యం అర్థం. ముత్యం చూసింది ఫస్ట్ నేను, సో ముత్యం నాది. సరే, ఓ పని చేద్దాం, ఒక్కొక్కరుగా వచ్చి నాతో మాట్లాడండి. సరే, మీతో లోపలికి వెళ్ళండి, మాట్లాడతాను. వెళ్ళండి. ఏంట్రా అలాగా? నిజమా? షట్! నీ సంగతి తెలుస్తారే ముత్యం. ఏమనుకున్నా నా గురించి? ఏమేంద్రా? నేను వద్దంట్రా, నువ్వే కావాలంటుందిరా. ముత్యం నన్ను అడిగిందా? అవునురా. ముత్యం కడిగేస్తా ఈ రోజు. ఇది కడిగిన ముత్యం అవుతాడు. నిజం ప్రేమకి రోజులు లేవు సార్, దానికి పుట్టుకు కావాలంట. పుట్టుకు ఆఖరి నీ ముస ప్రేమ దాని పనికొచ్చింది. అబ్బా, ఇన్ని రోజులకు ఒక అమ్మాయి పడింది. ఆ ముత్యాన్ని ఇప్పుడు నువ్వు కడిగావు కదా, నేను తోమేసి వస్తా. ఆ ముత్యాన్ని బయటికి రప్పిస్తా చూడు. మీరు సాంగ్ వేసుకోండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? నాకు చూపించు. పుట్టుక్ ఆ నాన్నగారు పెట్టిన పేరుకి ఇప్పుడు న్యాయం చేశాడు.
ఎంత మంచి పని చేస్తా పట్టుకో మన పుట్టు భూకంపం గారు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకునే మొగరే లేరా? వాడి ప్రాణాన్ని పొట్ట పెట్టిన సాధారా డాడీరా అదే ఆగేటప్పుడు ఇప్పుడు బావా. నాగబాబు సార్ పుట్టుకుని పోయాడు పావు ఇందు ప్రాణాన్ని పొట్ట పెట్టుకుంది. బాగా చేశారు. గుడ్ ఎంటర్టైన్మెంట్. రోజా గారు పుట్టుక్. ఎప్పుడో పుట్టుక్కమంటాడని ఆ పేరు పెడితే ఇప్పుడు పుట్టుక్కమన్నాడు. బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది.